సమస్య వచ్చినప్పుడు సమాధానం దేవులాడుకునే బతుకులు మనయ్. స్తోత్రం. సమస్య రాకముందే దానికి సమాధానం దేవులాడి తర్వాత ఆ పరిస్థితులు రప్పించేవాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు కరెంటు వైరు పట్టుకుంటే ఈ రేంజ్లో కొట్టిద్ది అని అర్థమైతే ఇంకోసారి దాని జోలికి దాని జోలికి పోకుండా ఒక్క రౌండ్ అన్న టచ్ కావాలి. టచ్ అయిందనుకో, వామ్మ ఏంది ఏం చచ్చిపోయేవాడిని అన్యాయంగా, అమ్మ వైర్ ఆడ కనపడితే స్తోత్రం అనుకుంటే తిరుగుతాడు. అంటే సమస్య వచ్చినాక సమాధానం వెతుక్కోవటం మానవుడి నైజం. సమస్య రాకముందే దానికి పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి లైన్లోకి దించడం దేవుని నైజం. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాను? 2 కారణాలను బట్టి చెప్పాను. ఒకటేంటంటే, ఇప్పుడు నీకంటూ నాకంటూ భూమి మీద లైఫ్ ఇచ్చాడు దేవుడే. ఏమండి అమ్మాయి, నీ పేరేందిరా తల్లి? మనీషా, కూసో. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఇప్పుడు ఆ పిల్లలు కూడా చెప్తాను. ఇంకా మీరందరి పేర్లు ఏందో మీరు చెప్పుకోండి, మీకు అందరికీ వర్తించింది. మనీషా, ఇంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు, భూమి మీద ఆడవాళ్ళు తక్కువ అయ్యారా? నువ్వు పుట్టావా? ప్రశ్న అడుగుతున్నా మనీషాన్ని, మీరేమంటారు? ఆడవాళ్ళు లేక పుట్టిందా లేదా ఆడవాళ్ళు తక్కువై పుట్టిందా? కోట్లు మంది ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎందుకు? ఓకేనా? పురుషుల్లో ఒకరిని కదిలిద్దాం. పురుషుల్లో నీ పేరు చెప్పు తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? సుధాకర్. కోట్ల మంది పురుషులు ఉంటే నువ్వెందుకయా? పురుషులు లేరని పుట్టావా నువ్వు? ఓ ప్రశ్న. సుధాకరు పురుషులు లేరని పుట్టలా. పురుషుల్ని కోట్ల మందిని చేసినా కూడా దేవునికి తృప్తి కలగల. ఇంతమందిలో సుధాకర్ అనేవాడు ఒకడు కూడా కావాలి అని దేవుడు అనుకున్నందున సుధాకర్ అనేవాడికి లైఫ్ దొరికింది, లేకపోతే లైఫే లేదు, ఉనికే లేదు. సహజంగా సుధాకర్ అనుకుంటాడు కొన్నిసార్లు, ఇంతమందిలో కూర్చొని దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా, దేవుడికి నేను తెలుసు అంటావా? ఇంతమందిలోనే ఎలా అనుకుంటే కోట్ల మందిలో కూర్చున్నాడు అసలు అనుకోడు. ఆ పొరపాటును కూడా దేవుడికి నేను గుర్తుండేమో. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా ఏ మూలన్నా ఇంతమందిలో అలా దూరంగా నిలబడ్డా నా దేవుడికి నువ్వు స్పష్టంగా తెలుసు. ఎలా తెలుసు అంటే, అసలు నిన్ను చేసిందే ఆయన, నిన్ను ఉనికిలోకి తెచ్చిందే ఆయన, నిర్మించిందే ఆయన. నీకు నాకు బతుకుని ఆయన ఇవ్వాలి. మనిషి అంతేరా, నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుక ఉనికిలోకి వచ్చావు. ఆ మెమ్మ అంటుంది, పనికి మళ్ళీ నా కడుపు చెడబుట్టావు, ఎందుకు పుట్టావు అంటుండొచ్చు. మెమ్మ అంటుండొచ్చు, కానీ దేవుడు అనడా మాట, లేదురా తల్లి, నువ్వు ఆ మెమ్మ అందని ఫీల్ కావకు, నేను కావాలని నిన్ను నిర్మించుకున్నాను. నీ పనితనం, నీ అవసరత మెమ్మకు తెలియదు, ఈ లోకానికి నీ అవసరత ఉంది, అది నాకు తెలుసు, ఆ ఉద్దేశంతో నిన్ను నిర్మించాను, యూ డోంట్ ఫీల్ అంటాడు నా దేవుడు. ఏం కలత చెందొద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. ఇది ఒక సుధాకర్కి లేదా మనీషాకి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, చదువుకున్నోళ్ళకి, చదువు లేనోళ్ళకి, అందమైన వాళ్ళకి, అందహీనంగా ఉన్నోళ్ళకి, నల్లటోళ్ళకి, ఎర్రటోళ్ళకి, పొట్టోళ్ళకి, పొడుగోళ్ళకి, ఎవరెవరికి ఏ షేపులు ఇచ్చాడో, చక్కని ముక్కోళ్ళకి, సట్టి ముక్కోళ్ళకి, ఏమంటే అందరికీ చెప్తున్నాను నేను, అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నోళ్ళ లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, సన్నటోళ్ళు ఉన్నారు, లావుటోళ్ళు ఉన్నారు, పాపం నిలబడ్డాడు కూడా అంతే ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో వాడు అనుకుంటాడు, దేవ అందరినీ సన్నగా చేసి నన్నెందుకు తండ్రి ఇలా చేశావు అని. దేవుడు అంటాడు, అందరినీ సన్నగా చేసి రాక పుట్టింది రా, నువ్వు కాస్త బొద్దుగా దుబ్బుగా ఉంటే బాగుంటావు అని చేశాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరినీ నిర్మించిన నిర్మాణకుడు దేవుడా కాదా? ఆయన అనుకోకుండా నువ్వు నేను ఉనికిలోకి వస్తామా? ఏమండి, ఎవరు పుట్టారా? నీ భార్య కందంటగా అంటే, అమ్మాయి పుట్టిందే అమ్మాయి అని మొహం పెడతాడు. ఏంది అట్ట పెట్టా? ఏం పెట్టేది ఏముంది, అమ్మాయి అంటే ఎన్ని బాధలు నీకేం తెలుసు? ఆల్రెడీ ఒక ఆమె ఉంది, మళ్ళీ ఇంకొక ఆమె పుట్టింది అంటాడు. అబ్బాయి పుడతాడేమో అని ఆశ. నర్సు వచ్చి చెప్పిద్ది, మీకు మంచి పాప పుట్టిందండి అంటది. పాప, మంచి పాప, మంచి పాప, ఆల్రెడీ మంచి పాప ఉందమ్మా, మళ్ళీ మంచి పాప, నాకు మోగిద్ది ఇప్పుడు ఆయన అనుకుంటాడు. ఇక ఇంతే ఫీలింగ్. అమ్మాయి పుట్టిందా? ఎవరు పుట్టారు? ఏంటంటే ఏం బిడ్డ? అమ్మాయిలే అంటాడు.
ఇక ఆ పుట్టిన తర్వాత ఇక అందరి సలహాలు ఏం తెలుసా, మరి ఆడపిల్ల అంటే మరి ఎట్రా, మరి ఏమన్నా డబ్బులు ఏక తప్పిద్దా, వేస్తాలే బ్యాంకులో, అప్పుడు వచ్చిన ఆ పొలం అమ్మిన తాలూకు ఉన్నాయి ఇక 4 లక్షలు, ఈ పిల్లకు 2 నా పిల్లకు 2 వేస్తాలే అంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పిల్ల లైన్లోకి వచ్చే నాటికి అక్కడిక్కడ చూసుకోకుండా అప్పటికి డబ్బులు వస్తాయని తండ్రి, తెలివైన తండ్రి తల్లి ముందే ప్లాన్ చేసుకుంటారు. పిల్ల పుట్టింది అనగానే బ్యాంకులో ఏమండే అంతంత మాత్రం ప్రేమలో ఉన్న ఈ తల్లిదండ్రులే ఫ్యూచర్ ప్లాన్ అంత అద్భుతంగా డిజైన్ చేయడానికి ఆలోచిస్తే అసలు నీకు ముక్కిచ్చి, కళ్ళిచ్చి, మూతిచ్చి, నోటో పళ్ళిచ్చి, అసలు టోటల్ డిజైన్ అంతా ఇంత రిస్క్ చేసి నీ తల మీద వెంట్రుకలు ఇచ్చి, ఆ వెంట్రుకలు ఎన్నో కూడా లెక్కేసి, మరి రోజుకి 2 సార్లు దిగుతావు నువ్వు, ఎగబడి దిగుతావు. అర్థం కనపడితే చాలు కొంతమంది జెంట్స్ అంటూ ఉంటారు. నేను చెబుతాను, తెగ దువ్వావు కదా, ఒకసారి అని లెక్కేసుకున్నావా? పొరపాటున ఇవ్వడం 1, 2 లెక్కేసుకుంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. స్తోత్రం. లెక్కేసుకుంటే మెంటల్ హాస్పిటలే. ఏందన్నయ్యా అబ్బాయి, ఏందయ్యా జుట్టు లెక్కేసుకుంటున్నాడు ఏంది? సరే అబ్బాయి లెక్కైపోయినా అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మ లెక్కేసింది అనుకో జుట్టు, ఈ కొడుకు ఆ తండ్రి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు ఆ ఆసుపత్రికి. నాన్న ఏది నాన్న అమ్మేది నా జుట్టు పట్టుకొని లెక్కేస్తుంది. కానీ నీకు విషయం తెలుసా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ జుట్టు లెక్కేయలేదు, రోజు దువ్వుకున్న నీ తలని నువ్వు లెక్కేయలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. బ్రదర్, ఎంత ఇంట్రెస్ట్ తెలుసా నువ్వు అంటే దేవునికి. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకోవడానికి, నేను చెప్తున్నాను, ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు. ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు. నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు, నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు, నీకు ఇంత ఆహార్యాన్ని ఇచ్చిన వాడు, దేహాన్ని ఇచ్చిన వాడు, నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా? నేను చెప్పనా, నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో, ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనవసరంగా జుట్టు పీక్కోవద్దు. నమ్మితే స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. కష్టపడి చదివానన్నా, నాకు ఇంకా జాబ్ లేదంటే, పిచ్చోడా ఉంది, లైన్లో ఉంటుంది. కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది, అదే అంతే. నా చెల్లి నిజంరా ఇది, నువ్వు చూస్తావు, నీ లైఫ్లో అనుభవిస్తావు. ఎందుకంటే నీ తల్లిదండ్రే, అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను అంత డిజైన్ చేస్తే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు. సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు. స్తోత్రం. ఇస్సాకును బలి చేయటానికి మొరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాంను దాచిపెట్టాడు గొర్రె పిల్లని. చెప్పండి, ఏ కాపరైనా పెద్ద పొట్టేలు మిస్ అయితే కాపర్ ఇంటికి పోతాడా? చెప్పాలి, పొర్రపాటును కూడా పడు. ఎందుకంటే పొట్టేలు, పెద్ద పొట్టేలు, మంద మొత్తాన్ని వదిలిపెట్టి ఆ పోయిన పొట్టేలను వెతుక్కుంటా పోతాడు, కానీ వదిలిపెట్టిపోడు. కానీ మీకు తెలుసా, అబ్రహాం వస్తాడు, కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు నేను ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత అబ్రహాం మళ్ళీ బలి చేయడానికి పశువు కావాలని అబ్రహాము రాకముందే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను సిద్ధం చేసిన దేవుడు ఆయన. ముందే సిద్ధపరుస్తాడు. మోషే లైన్లోకి వస్తే కొంచెం నోటి మాంద్యం వచ్చిందని తెలుసు, అందుకే వాళ్ళ అన్న అహరోన్ని రెడీ చేసి పెట్టాడు. ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు రాబోతున్న సమస్య హామాను ద్వారా ఘోరమైన మరణకరమైన శ్రమ రాబోతుందని ఎరిగిన వాడై దేవుడు ముందుగానే ఎస్తేరును రాణించేసి కూర్చోబెట్టాడు. ఈ రకంగా కొంచెం లేఖనాలను పరిశీలిస్తే మొత్తం ముందుగానే సిద్ధపరిచి కూర్చుంటాడండి దేవుడు. అనవసరంగా నువ్వు నేను టెన్షన్ పడతాం, కానీ ఇది ఎట్లా ఇద్దో, ఇది ఎట్ట ఇద్దో అని దేవుడు అంటాడు, రే దడా ఇట్రా, కాదు నాకెళ్ళి చూడరా, రే అది ఎట్ట ఇది, అరే నిన్నటి కాపాడావు ప్రభు, మొన్న కాపాడావు ప్రభు, ఈ రోజు లైన్లో ఉన్నావు అరే 3 సార్లు 3 రోజులు నేను కాపాడినా, రేపు కాపాడినా, అదేలే నేను కాపాడతావో లేదో అని మళ్ళీ వదిలేస్తావేమో అని. ఓరే పిచ్చి మొహవాడు, ఇన్ని రోజులు కాపాడినాడు, ఇక ముందు కాపాడినా. ఆ నిశ్చయత కలిగి నీవు మనం ఉండాలి. రెండవది, నిన్ను ఇప్పుడు కాదు ప్రేమించింది, అస్సలు నువ్వు నిర్మించబడక ముందే
నీ సమస్యకు పరిష్కారాన్ని రెడీ చేసి అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇష్టపడి ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు కాదు, అసలు తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునుపే ఆయన నిన్ను ఎరుగున్నాడు, నిన్నప్పుడే ప్రేమించున్నాడు ఆయన. ఎంత ప్రేమ నువ్వు అంటే ఆయనకి, అందరు చెప్పండి ఎంత ప్రేమ? ప్రాణము పెట్టున్నంత ప్రేమ. ఏమండి, శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నా ప్రభు పొంతి పిలాతు సభలో గొర్రె వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా తలదించుకున్నాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించే, నన్ను ప్రేమించే. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యము స్తోత్రాలు స్తుతులు గైకొనే నా ప్రభు రోమా సైనికుల చేత దూషణ పొందాడు, తిట్లు తిన్నాడు. ఎప్పుడు ఘనత పొందే నా ప్రభు అని ముఖం మీద ఉమ్మితే నీకోసం నా కోసం. చూడు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే పక్కన నీ శత్రువు ఊస్తే నీ కోపం వచ్చింది, పక్కన ఊసినా కోపం వచ్చింది. కానీ నిన్ను బట్టి నా ప్రభు ముఖం మీద ఉమ్మిపడింది. ఆయన రివర్స్ అవలా, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, బోధకుడా నిన్నెవరు గుద్దారో ప్రవచించు అని ఆయనను తూలనాడి ముఖం మీద వెంట్రుకలు పెరిగి జుట్టు పట్టి వెనక లాగి డొక్కలో గుద్ది ముఖం మీద కొట్టి ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, నోటి వెంట రక్తం. ఇవన్నీ ఎవరి నిమిత్తమో తెలుసా? నీ కోసం ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నీకోసం అవమానాలు సహించాడు, దెబ్బలు తిన్నాడు. 3 సార్లు ఆ మోయశక్యంగాని భారమైన సిలువను తన మీద వేసుకొని పడ్డాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము గాయాలమయమైపోయినాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఆయన ఆ పని చేయలేదనుకో, మన పాప భారానికి మనందరి సృష్టికర్తగా ఆయన వెల చెల్లించలేదనుకో, మనందరం తీర్పుకు వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి మన పాపాలను బట్టి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? పిల్లల పాపాలకి తండ్రి డబ్బులు కట్టినట్టు మనుషులందరి పాపాలకు ఆయన తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. పిల్లరా, దీన్ని బట్టి దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. తండ్రి ప్రేమ అర్థం కావాలి, కుమారుడి ప్రేమ కూడా నీకు అర్థం కావాలి. పరలోక తండ్రి యేసయ్యని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి చెప్పాడు. అంత మంచి కుమారుణ్ణి మనందరి నిమిత్తం సిలువలో బలి చేయడానికి ఆ తండ్రి త్యాగం చేశాడు, మన పరలోక తండ్రి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు పరలోక తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? యేసయ్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? తన తనువుని కూడా లక్ష్య పెట్టలేదు. సో ఇది దేవుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. శాశ్వతమైన కృప నీ ఎడల నా ఎడల కనపరుస్తున్నాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. నీ దేవుడు జ్ఞానవంతుడు. రెండవది, నీ దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడు. నీకు శత్రువు కాదమ్మా. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుమతించే పరిస్థితులు కొన్ని శ్రమగా మనకు అనిపించవచ్చు, కానీ అవి మన మేలుకే. నీ కోసం ప్రాణం పెట్టైనా నిన్ను బ్రతికించుకొనుటకు శక్తి గలవాడు. విశ్వాసమును బట్టి లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడిని లే అంటే లేచి గంతులు వేసి నడిచాడు. అది నా దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. అదే కదా మనం చదువుకున్నాం, అది నా దేవుని శక్తి. ఓకేనా? నువ్వు అనుకుంటావేమో నీ శరీరం ఇప్పుడు రోగగ్రస్తం కావచ్చు, నా తండ్రి చిత్తమైతే ఇక్కడే నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆరోగ్యంగా నిలపగలడు. ఇంకొకటి, ఒకవేళ నేను మన కన్ను మూసిన మన డెడ్ బాడీస్ను కూడా తిరిగి సజీవంగా లేపగల దమ్మున్నోడు మన దేవుడు. చెప్పు, ఏం చెబుతావు నువ్వు? మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు త్వరలో రాబోతున్నాడు. ఖచ్చితంగా లేపుతాడు ఆయన.